ఈ నెల 17న ఐపీఎల్ను పునరుద్ధరించాలని నిర్ణయించిన బీసీసీఐ విదేశీ ఆటగాళ్లను తిరిగి రప్పించడం కోసం గట్టిగా ప్రయత్నిస్తుంది. ఆటగాళ్లను భారత్కు పంపేలా విదేశీ బోర్డులపై ఒత్తిడి పెంచుతుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లాంటి బోర్డులతో స్వయంగా మాట్లాడాలని ఐపీఎల్ సిఓఓ హేమింగ్ అమీన్ను బీసీసీఐ పెద్దలు ఆదేశించారు. తాము విదేశీ బోర్డులతో మాట్లాడుతున్నామని, ఐపీఎల్ ఫ్రాంచైజీలు నేరుగా ఆటగాళ్లతో మాట్లాడుతున్నాయని, చాలామంది విదేశీ ఆటగాళ్లు వెనక్కి వస్తారని ఆశిస్తున్నట్లు ఓ బీసీసీఐ అధికారి చెప్పాడు. ఈ నెల 9న ఐపీఎల్ సస్పెండ్ అయ్యాక చాలా మంది విదేశీ ఆటగాళ్లు స్వదేశాలకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. మరోవైపు ఐపీఎల్ కోసం తిరిగి భారత్కు వెళ్లడంపై నిర్ణయాన్ని ఆటగాళ్లకే వదిలేస్తున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా చెప్పింది. క్రికెటర్ల నిర్ణయాన్ని మద్దతిస్తామని తెలిపింది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడిన పాకిస్తాన్ సూపర్ లీగ్ కూడా మే 17న తిరిగి ఆరంభం కాబోతుంది. ఈ లీగ్ సవరించిన షెడ్యూల్ను పీసీబీ చైర్మన్ మోసిన్ నఖ్వీ త్వరలో విడుదల చేయనున్నారు. మే 25న ఫైనల్ జరగబోతుంది. పీఎస్ఎల్ను యూఏఈకి తరలించాలని అనుకున్నా అందుకు యూఏఈ తిరస్కరించడంతో పీసీబీ ఆ ఆలోచన విరమించుకుంది. ఈ లీగ్లో మిగిలిన 8 మ్యాచ్లు రావెల్పిండి, లాహోర్లలో జరిగే అవకాశాలున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విశాల్ ఫోన్ లో అందిస్తారు. విశాల్, చెప్పండి. రైట్ హరి, భారత్ పాకిస్తాన్ యుద్ధ పరిణామాలతోటి ఇటు భారతదేశంలో ఐపీఎల్, అదేవిధంగా పాకిస్తాన్ లోని పిఎస్ఎల్, పాకిస్తాన్ సూపర్ లీగ్, ఈ రెండు కూడా ఈ రోజుల పాటు వాయిదా పడ్డాయి. అయితే ఇక ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరిన తర్వాత ఇటు బీసీసీఐ, అదేవిధంగా ఐపీఎల్ మేనేజ్మెంట్లు తిరిగి ఒక రీషెడ్యూల్ ని ప్రకటిస్తూ ఈ నెల 17 నుంచి మళ్ళీ ఐపీఎల్ లో మిగిలిన 13 లీగ్ మ్యాచ్లు, అదేవిధంగా మరో 3 ప్లే ఆఫ్ మ్యాచ్లతో పాటు ఫైనల్ మ్యాచ్ ను కూడా మొత్తం 17 మ్యాచ్లు నిర్వహించేందుకు ఒక షెడ్యూల్ ని విడుదల చేసింది. అయితే యుద్ధం ప్రారంభమైన సమయంలోనే కొంతమంది ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా ప్లేయర్లు, కొంతమంది ఇంకా ఇతర దేశాల ప్లేయర్లు కొంతమంది వాళ్ళ స్వదేశాలకు వెళ్ళిపోయారు. అయితే కొంతమంది ఇప్పుడు ఇక్కడ రావడానికి ఒప్పుకున్నప్పటికీ, ప్యాట్ కమిన్స్, అదేవిధంగా కొంతమంది ఆస్ట్రేలియన్ ప్లేయర్లు అయితే ఒప్పుకున్నప్పటికీ మరికొంతమంది ఇక్కడికి వచ్చేందుకు కొంత ఆలోచిస్తున్నట్టు, ఇంకా వారికి సంబంధించి కూడా పూర్తిగా క్లారిటీ రావాల్సింది. ఇక ఇదే సమయంలో అటు పాకిస్తాన్ సూపర్ లీగ్ సంబంధించి మేము పాకిస్తాన్ లో ఆడబోమని కూడా ఫారెన్ ప్లేయర్లు కూడా చెప్పారు. అక్కడ ఆస్ట్రేలియా ప్లేయర్స్ ఆడుతున్నారు, అదేవిధంగా మొత్తం 6 టీంలకు సంబంధించి అక్కడ ఆడుతున్నారు. దాంట్లో బంగ్లాదేశ్, శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఇలా జట్లున్నాయి. అక్కడ కూడా దాదాపు 20 మంది పైగా విదేశీ ఆటగాళ్లు బిఎస్ఎల్ లీగ్ లో ఉన్నారు. ఇక వాళ్ళందరూ వచ్చిన తర్వాతనే పాకిస్తాన్ లోని లాహోర్, అదేవిధంగా రావల్పిండి స్టేడియం వేదికగా మ్యాచ్లు నిర్వహించేందుకు పిఎస్ఎల్ మేనేజ్మెంట్ కొత్త షెడ్యూల్ ప్రకటించింది. ఇక్కడ ఐపీఎల్ ప్రారంభమయ్యే రోజునే అక్కడ పాకిస్తాన్ లో కూడా బిఎస్ఎల్ ప్రారంభం అవుతుందని కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ నఖ్వీ చెప్పారు. ఇక ఎవరైతే విదేశీయులు మళ్ళీ పాకిస్తాన్ కి రావడానికి విదేశీ ఆటగాళ్లు రావడానికి ఒప్పుకుంటారో వారి నిర్ణయానికి తొప్పుకుంటామని, రాని పక్షంలో మిగిలిన ఆటగాళ్లతోటి అది కొనసాగిస్తామని కూడా పీసీబీ చైర్మన్ నఖ్వీ తెలిపారు. ఇక మొత్తానికి భారత్ పాకిస్తాన్ యుద్ధ పరిణామాలతోటి ఇటు ఐపీఎల్, అదేవిధంగా పిఎస్ఎల్, ఈ రెండింటికి కూడా కొంత ఇబ్బంది అయ్యింది. తిరిగి షెడ్యూల్ నిర్వహించడంతో కొంత మేనేజ్మెంట్, అదేవిధంగా బీసీఐ కూడా వేల కోట్ల రూపాయలతోటి లావాదేవీలతోటి ఈ ఐపీఎల్ ఇవన్నీ ముడిపడి ఉంటాయి. పెద్ద ఎత్తున నష్టపోయే అవకాశం ఉండడం తోటి ఈ షెడ్యూల్ ని ఇరు దేశాలకు సంబంధించిన అటు బీసీబీ, ఇటు బీసీఐ రెండు జట్లు మరి రీషెడ్యూల్ ప్రకటించి ఇప్పుడు ఎలాంటి నష్టం జరగకుండా చూసుకుంటున్నాయి. ఇక అభిమానులు కూడా ఎంతోగానో ఈ ఐపీఎల్ కి క్రేజ్ ఉంటుంది. ఇక్కడ ఐపీఎల్ కి క్రేజ్ ఉన్నట్టే అటు పాకిస్తాన్ లోని పిఎస్ఎల్ కూడా క్రేజ్ ఉంటుంది. అభిమానులు అందరూ కూడా రీషెడ్యూల్ ప్రకటించడంతో ఒక ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతానికైతే అటు విదేశీ ఆటగాళ్లు వారి ఆలోచనల మేరకు ఇక్కడికి ఇక ఐపీఎల్ లో కానీ, అదేవిధంగా పిఎస్ఎల్ లో కానీ వచ్చినప్పుడు మిగిలిన ఈ మ్యాచ్లన్నీ కూడా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. హరి, ఓకే, రైట్, థ్యాంక్ యూ విశాల్.